నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి కుటుంబం పరువును ప్రసన్న కుమార్ రెడ్డి తీసేస్తున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు అరాచక సిద్ధాంతాన్ని పెట్టుకుని మహిళలను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని కురుగొండ్ల హెచ్చరించారు. ఎలాంటి మేధాలు లేకుండా ఆమెని అవమానించడం, ఆమెకే కాదు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా అవమానపరిచినట్టు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ తండ్రి ఆయన శ్రీనివాసరెడ్డి ఆత్మ శోభిస్తూ ఉంటుంది. ఆయన కూడా ఈయన మాట్లాడే మాటలు ఇక్కడైనా ఆయన వైసీపీ అయినటువంటి అరాచక మాటలని మానుకోవాలి. వైసీపీ పార్టీ పైనుంచి కింద వరకు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కానించి మరి సందు ముందులో లీడర్ల వరకు కూడా అదే పని. అందుకే ఇప్పుడు తొందరలోనే జైలు కూడా పోతా ఉన్నాడు. అన్ని కేసులు ఏ ముఖ్యమంత్రి దగ్గర లేవు. ఒక జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసులు లేదు. మరి ఆయన తప్పు చేయకపోతే ఎందుకు వస్తాయి ఆ కేసులు? అందరూ ముఖ్యమంత్రులు రాలేదే. కాబట్టి అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి చేశాడు. అందుకే ఆయన్ని ప్రజలు కూడా మరి కాదని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్ని రంగాల్లో పీహెచ్డీ చేశారంటూ విమర్శించారు. ఆమె చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ప్రశాంతిరెడ్డి పెళ్లి చేసుకుందని ప్రసన్న కుమార్ ఆరోపించారు. నాయకులకు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే గౌరవం లేదు. అది మహిళలందరికీ కూడా అర్థమైపోయింది. అందుకే వాళ్ళని 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజున ఎంత దారుణంగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనిషేనా? అది నోరేనా? ఏంటండి మీ రిలేషన్